గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. శ్రీ పరాభావనవ సంవత్సరంలో మేషరాశి వారందరికీ అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతోటి చక్కగా అందరూ వృద్ధి చెందుతూ అసమాన సౌఖ్యం పరాక్రమాలతో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరికీ విషెస్ చెప్తూ శ్రీ పరాభావనవ సంవత్సరంలోకి ఈ రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. మేషరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతికా పాదం అంతా ఈ రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లాలీలులో ఆ అన్న అక్షరాలంతా కూడా ఈ మేషరాశిలో ఉంటారు. మనం ఇందులో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5 ఉంది, రాజ్యపూజ్యం 2, అవమానం 4 ఉంది. ఈ యొక్క స్టాటిస్టిక్స్, ఈ ఫిగర్స్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది, వ్యయం చాలా తక్కువగా ఉందని గమనించుకోవాలి. అలానే రాజ్యపూజ్యం 2 ఉంది, అవమానించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంటే ఈ రాశి వాళ్ళకి ఈ రాబోయే సంవత్సరంలో అన్ని విధాలుగా బాగుంటుంది. మీ చుట్టూ మిమ్మల్ని అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీ చుట్టూ చాలా మంచిగా నవ్వుతూ మీకు వెనక అన్ని రకాలుగా చెడు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారని కొంచెం గమనించుకోవాలి. ఇంకొక ముక్కలో వీళ్ళకి శని యొక్క ప్రభావం కూడా ఉండటంతో జూన్ తర్వాత ఇలా నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. తొందరపడేసి ఎవరికైనా సరే ఇన్వెస్ట్మెంట్లు చేయటం, ఓవరాల్గా మాట కమిట్మెంట్ ఇవ్వటం లాంటివి చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీరు చూసుకుంటే సూర్యుడు అంతా, మీ శని అంతా మీకు మీనరాశిలో ఉండి 12వ స్థానంలో ఉన్నారు. తర్వాత గురుడు వచ్చేటప్పటికి 3వ స్థానంలో మిథున రాశిలో ఉన్నారు. జూన్ తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తూ ఉన్నారు. తర్వాత రాహు వచ్చేటప్పటికి కుంభరాశిలో, కేతు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారు. ఈ యొక్క గ్రహాలంతా మనకి 9వ నెల వరకు, అంటే ఆల్మోస్ట్ మనకి నవంబర్ నెల వరకు కూడాను 11వ నెల వరకు, నవంబర్ ఎండ్ వరకు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదే ప్రదేశంలో. సో జనవరి 23 వరకు ఆల్మోస్ట్ రాహుకేతువులు అక్కడే ఉంటారు. ఈ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే మహర్షులు మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే లఘుగోచరం, సూక్ష్మగోచరం అన్న కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి అర్ధవిహితం, స్థితి నాశనం, సౌఖ్యం, శౌకం అని చెప్తారు. అది మనకు ఫస్ట్ 6 months. అయితే 6 months తర్వాత ఎప్పుడైతే గురువు మారుతూ ఉంటారో జూలై, జూన్ మంత్లో వీళ్ళకి అర్ధవిహితం, బంధు క్లేశం, సౌఖ్యం, శోకం అని చెప్తారు. అంటే వీటి ప్రకారం ఏంటంటే వచ్చే ధనం మీకు ధనం విషయంలో ఎక్కువగా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీకు ఆదాయం వస్తుంది, కానీ వచ్చిన డబ్బుని మీరు రాంగ్ డెసిషన్ తీసుకొని ఎక్కువగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళని నమ్మటం, కొత్తగా బిజినెస్లు చేయటం, ఉన్న జాబ్ని చేస్తూ ఆ జాబ్ను వదిలేసి మరలా ఏదైనా దానికి ఆల్టర్నేటివ్గా జాబ్ చేసుకోవటం, ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేసే టైం కదని గమనించుకోవాలి. ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందని గమనించండి. తర్వాత మనకి ఏమవుతుంది ఏంటి అని ఇంకా డీటెయిల్స్గా మనం చూసుకుంటే శనికి వీళ్ళకి 12వ స్థానంలో ఉన్నారు. శనికి వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి 12వ స్థానంలో ఉంటే ఇది ఏలినాటి శని యొక్క ప్రభావం ఉందని చెప్తారు. అయితే ఏలినాటి శని యొక్క ప్రభావం ఫస్ట్ 6 months కంటే తర్వాత 6 months, జూన్ 2న గురువు ఎప్పుడైతే మారుతూ ఉన్నారో మనకు గోదావరి పుష్కరాలు వస్తూ ఉంటాయో ఈ పుష్కరాల టైంలో తర్వాత వీళ్ళకి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. శని వీళ్ళకి చూసుకుంటే మానహాని, కృషిర్భోజనమల్పశ, నిత్య సంవాద దారిద్ర్య ద్వాదశీ స్థానగే శనౌ అని మనకి మహర్షుల సంస్కృతంలో చెప్తారు. దాని యొక్క మీనింగ్ ఏంటంటే నిత్య సంవాదం, దారిద్ర్యం, మానహాని. ఈ 3 చాలా ముఖ్యమైన పాట. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళతో అతిగా మీకు గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది అవమానించబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. గమనించండి, మీకు సహజంగా ధనం ప్రవాహం ఉంటుంది. అయితే
ఈ కొత్త బిజినెస్లు చేయటం వల్ల, కొత్తగా పరిచయాలు అవటం వల్ల, లేదంటే ఏదో స్పెక్యులేటివ్ ఆన్లైన్ ఇలాంటివి చేయటం వల్ల మీరు ఫైనాన్షియల్ కమిట్మెంట్స్కి అనవసరంగా ఇరుక్కొని పోయి ఆ తర్వాత ఆ డబ్బులు రాక మళ్ళీ మీకు ఇచ్చిన కమిట్మెంట్ ఫిల్కి వేరే వాళ్ళకి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వటం, ఇలాంటి పనులన్నీ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో 1-2 సార్లు చాలా కేర్ఫుల్గా ఉండాలి. దొంగతనాలు జరగటమా, లేదంటే టోటల్గా ఫైనాన్స్కి సంబంధించిన వ్యవహారాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళు ఎవరిని ఇంట్లో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. అయితే శని మీకు ఇలా 2 విషయాల్లో చాలా ఇంపార్టెంట్ రిస్కీ చూస్తున్న, గురువు మీకు 3వ ఇంట్లో ఉండటంతో చాలా విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఏ విషయంలో పెళ్ళయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత తీర్థయాత్రలు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి ధన ప్రవాహం అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది, చక్కగా ఉంటుంది. అయితే ఒక్క విషయంలో గుర్తుపెట్టుకోవాలి, నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారని గమనించుకోవాలి. ధనం విషయంలో లేదా కుటుంబానికి సంబంధించిన ఆచార వ్యవహారాలలో ఏదో మీరు ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటే ఆ పని కాకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత గురువు మీకు మారటంతో జూన్ 2వ తారీఖున ఇక్కడ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మనకేం చెప్తారంటే మహర్షులు, దేశ త్యాగం, బుద్ధి చాంచల్యం, యాచనం, తేజోహాని, ధనవ్యయం అని చెప్తారు. అంటే ఈ టైంలో దేశ త్యాగం, ఉన్న ఊరిని వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు మీరు నోరెత్తి నాకు ఇది కావాలి అనే అడగని వ్యక్తులు కూడాను నాకు ఈ అవసరం ఉంది, ఇది కావాలని చెప్పేసి అడిగే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జూన్ తర్వాత గోదావరి పుష్కరాల తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండటం. 2 విషయాలు, అధికార నష్టం, మోసపోవటం. గుర్తుపెట్టుకోండి, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నేను కొంచెం అంటున్నానని చెప్పేసి గట్టిగా ఏమనుకోవద్దు. ఈ రాశి వాళ్ళు మేషం పేరులోనే ఉంది కాబట్టి పౌరుషంగా స్వయం కృషితో చక్కగా ముందుకెళ్లే రాశి వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి మీకు అనవసరంగా ఎవరినో నమ్మి మోసపోయి దానిని మీరు భర్తీ చేసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి 1-2 సార్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మనకి 4వ స్థానంలో, జన్మరాశి నుంచి 4వ స్థానంలో గురువు ఉన్నప్పుడు మనకి పురాణాల్లో ఒక సత్య హరిశ్చంద్ర గురించి చాలామంది తెలిసే ఉంటుంది. ఆయనకి ఆ రాజ్యాన్ని అంతా వదిలిపెట్టుకొని కొంతకాలం దేశ త్యాగం చేయవలసిన పరిస్థితి వచ్చింది. అతని జాతకం ఆ మహారాజు యొక్క జాతక ప్రభావం కనుక చూసుకుంటే 4వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినాయి అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ధర్మరాజు కూడాను ఈ గురువు 4వ స్థానంలో ఉన్నప్పుడు జోదం ఆడి వేరే వాళ్ళ చేత మోసం పడేసి చేయడం జరిగింది. అటు పక్కన మీరు సత్య హరిశ్చంద్రుని చూసుకుని, ఇటు మనకి ధర్మరాజుని చూసుకున్నా కానీ వాళ్ళు ఎంతో నీతి గల వాళ్ళు, చక్కగా ఉండేవాళ్ళు. అయితే ఎవరో పందెం వేసుకొని ఏదేదో ఇలా చేయాలని, మిమ్మల్ని టెస్ట్ చేయాలని చెప్పేసి వచ్చేసి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. స్వతహాగా వాళ్ళ దగ్గర ఇబ్బందులు చేసేవాళ్ళు కాదు, మంచివాళ్ళు, అమాయకులు. వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేసుకుంటూ అందరినీ రక్షించుకున్న ఒక గొప్ప పొజిషన్లో ఉన్నవారు. మనకి చూసుకుంటే సత్య హరిశ్చంద్ర కానివ్వండి, ధర్మరాజు కానివ్వండి, అలా పెద్ద ఉన్న వాళ్ళకి కూడా 4వ స్థానంలో గురువు ఉండటం వల్ల అనవసరంగా వేరే వాళ్ళ చేత చీట్ చేయబడి మోసపడి ఉన్నారు. కాబట్టి ఇది అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది గమనిస్తున్నాం. నెక్స్ట్ రాహు, అగైన్ వీళ్ళకి 11వ స్థానంలో ఉన్నారు. 11వ స్థానంలో రాహు ఉండటం వల్ల చాలా చక్కగా కలిసి వస్తుంది మీకు. ఏం చెప్తారంటే మహర్షులు, గోజీవాజీ సంఘానం, క్షీరాన్నాది సుఖ భోజనం, వస్త్రమాల్యాది లాంఛనం, ఏకాదశిగతో ఫణి అంటారు. అంటే జనవరి వరకు మీకు రాహు 11వ స్థానంలో ఉండటంతో విశేషమైన లాభం ఉంటుంది. ఎలాంటి లాభం అంటే మీకు ఈ పూర్వకాలంలో ఆవులు, గుర్రాలు, ఏనుగులు, ఎలిఫెంట్లు, సర్వెంట్లు మొత్తం అంతా హెల్ప్ చేసేవాళ్ళు అన్నట్లు మనకు చెప్తారు. అంటే ఇప్పుడు దేశం కాలమాన పరిస్థితుల ప్రకారం మీకున్న టెక్నాలజీ కానివ్వండి, ఇంటర్నెట్, కార్లు, మీకున్న సర్వెంట్స్, ఇలా ప్రతి ఒక్కళ్ళు మీకు అనుకూలంగా ఉన్నైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మీకు సపోర్ట్ ఇచ్చేసి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం సుమారు ఒక 1 ఇయర్ క్రితం స్టార్ట్ అయినా కానీ ఎక్కువగా ఎవరు సఫర్ అవ్వలేదు. దానికి కారణం ఏమంటే రాహు ఇలాంటి గ్రహాలు చక్కగా అనుకూలించటం వల్లని గమనించుకోవాలి. సో చూసారు కదండి, ఈ మేషరాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారం కూడా మీకు ప్రిడిక్షన్ చెప్తాను. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎవరైతే ఉన్నారో రియల్గా గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి ఎంత బాగుంటుంది అంటే ఇలా ఐశ్వర్యవంతంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, సుఖంగా ఉంటారు, ధన ప్రాప్తి ఉంటుంది, హెల్త్ బాగుంటుంది, ధనలాభము, విశేష ధనలాభము, సుఖము. చూసారండి, మేషరాశిలో ఉన్న అశ్విని నక్షత్రం వాళ్ళకి గోచార రీత్యా, అంగగోచార రీత్యా చాలా చక్కగా బాగుంది. అదేవిధంగా భరణీ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది, సంతోషము, ఐశ్వర్యము,
ధనలాభము, సర్వజన పూజ్యము, అందరి చేత చక్కగా గౌరవింపబడే ఒక గొప్ప అదృష్టము ఈ మేషరాశి వారికి ఉంది. అలానే కృతికా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే సంపదలు వస్తుంది, ఐశ్వర్యము, సంతోషము, ధన ప్రాప్తి, అది సర్వజన పూజ్యము, అందరి నుంచి చక్కగా ఒక రెస్పెక్ట్, గౌరవం పొందే ఒక మంచి పొజిషన్లో మీరు ఉంటారు. వీటితో పాటు ఇయర్ ఎండ్లో ఆగస్టు తర్వాత గురువు మారిన తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళు కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. సో చూసారు కదండి, మీకు ఒక్కొక్క గ్రహము, మేజర్ గ్రహాలు ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది, అలానే నక్షత్రం ప్రైస్ ఏ ప్రకారంగా ఉంది కూడా మీకు చెప్పడం జరిగింది. ఒక విషయం గమనించుకోవాలి, ఎప్పుడైనా సరే కొంచెం ప్రికాషన్స్గా తీసుకుంటే చాలా చాలా మంచిది. ఆధ్యాత్మికంగా ఈ రాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావం చేత ఉండటంతో ఇందాక చెప్పిన విధంగా అనుకోని విధంగా మీకు ఇబ్బందులకు గురి చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ముందు జాగ్రత్తగా శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. శనికి సంపూర్ణ శాంతి పూజలు, దక్షిణ కాళీ అమ్మవారి యొక్క మంత్ర జపం కూడా చేయించుకోవడం చాలా చాలా మంచిది. వీటితో పాటు మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే ఇంట్లో మీ ఇంటికి 1-2 సార్లు చాలా మంచిది. వీటితో పాటు శని పిప్పలాద స్తోత్రం ఉదయం కానీ సాయంత్రం కానీ చక్కగా భక్తిగా చదువుకోవటం, శనివారం ఆంజనేయ స్వామికి తైలాభిషేకం చేయించుకోవటం చాలా మంచిది. అయితే ఒక ముఖ్యమైన సూచన, ఈ రాశి వాళ్ళకి ఏంటంటే కొత్తగా ఏ బిజినెస్లు స్టార్ట్ చేయటం ఈ ఉన్న టైంలో అంత అనుకూలం కాదు. అలానే కొత్తగా నమ్మిన పరిచయాలు చేసుకోవటం కానీ కూడా అంత మంచిది కాదని గమనించుకోవాలి. ఇది కాకుండా ఇండివిడ్యువల్గా మీ యొక్క వ్యక్తిగత జాతకం చూడటం చాలా ఇంపార్టెంట్. మీకు దశాభుక్తి చక్కగా ఉన్నాయంటే ఈ యొక్క ప్రభావం అంత ఎక్కువగా పడదు. ఇన్ కేస్ మీ ఇండివిజువల్గా దశాభుక్తి సరిగా లేకపోయినా ఆ దశాభుక్తి మీకు 8వ స్థానానికి ఇలా కొన్ని రకాల క్యాలిక్యులేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. అవి కనుక సరిగా లేనప్పుడు ఈ ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. ఇంతే కాకుండా కొన్ని సందర్భంలో మీకు శాపాలు, బ్లాకేజెస్ అంటారు అనమాట. మనకి ఈ మీ అభివృద్ధికి, గ్రోత్కి ముందుకెళ్లకుండా కొన్ని ఆటంకాలు, బ్లాకేజెస్ ఉంటాయి. వీటిని మన శాపాలు అనొచ్చు, దోషాలని రకరకాలుగా మనం పిలుస్తూ ఉంటారు. ఇన్ కేసు ఎవరికైనా కనుక బాగలేకపోతే ఒక్కసారి మీ హారోస్కోప్ చక్కగా చెక్ చేయించుకోండి తరోగా. మీ వయసు కనుక 35 to 45 ఉండి ఇంకా ఎన్ఆర్ఐలు అనుకోండి, లేదంటే మిడ్ లెవెల్ మేనేజర్, సీనియర్ లెవెల్ మేనేజర్, ఇలా ఈ మేనేజర్ పొజిషన్లో ఉండే నాయకత్వ లక్షణాలు ఎవరికైతే ఉన్నారో, ఎందుకంటే మీరు ఒక సీనియర్ పొజిషన్ లెవెల్లో ఉంటారు కాబట్టి ఓ 10 years సాలిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎడ్యుకేషనల్ ట్రాక్ రికార్డు ఉంటుంది. ఎక్కడో మీకు తెలవకుండా మధ్యలో ఆగిపోయారు అనుకుంటే ఒకసారి మీ జాతకాన్ని చక్కగా విశ్లేషణ చేయించుకోండి. నేను ఐటీ ఎంప్లాయీస్కి, ఎన్ఆర్ఐస్కి, హూ ఆర్ ద లీడర్షిప్ ఉన్న వాళ్ళకి ఎక్స్క్లూజివ్ హారోస్కోప్ స్టడీ చేస్తూ ఉన్నాను నేను. ఎందుకంటే 35 to 45 మోస్ట్ ఇంపార్టెంట్ ఏజ్లో ఉంటుంది. లాట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ కూడా ఉంటాయి ఆ టైంలో. అందుకని వీళ్ళ గురించి ఎక్స్క్లూజివ్ ఈ చెప్పిన కేటగిరీ వాళ్ళకి చేస్తూ ఉన్నాను. ఇన్ కేస్ మీరు అందులో ఉండి ఎక్కడన్నా లైఫ్ ఆగిపోయింది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి మీ హారోస్కోప్ తరోగా చెక్ చేసుకోండి. మీకు అష్టలక్ష్మి గురించి చక్కగా ముందుకెళ్ళటానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. తర్వాత అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకోండి. ఇన్ కేసు మ్యారేజ్కి సంబంధించి కానీ ఎక్కడ కానీ బ్లాకేజెస్ కానీ ఆ విషయంలో బాగలేకపోతే, లేదా మీకు ఇంకా వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ మహామృత్యుంజయ హోమము, మృత్యుంజయ జపము, ఇలా పెళ్లి కాని వాళ్ళకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, విశ్వావశ గంధర్వరాజ హోమం, ఇవన్నీ చేయించుకుంటే మీకున్న ఆటంకాలు ఎలాంటివైనా సరే అవన్నీ తొలగిపోయేసి జీవితంలో చక్కగా 10 రెట్లు ఈ శ్రీ పరాభావనామ సంవత్సరంలో మీకు ఎన్నో అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. ఈ 2026 ఉగాది పండుగ నుండి వచ్చే సంవత్సరము మళ్ళీ ఉగాది వరకు, అంటే పరాభవనామ సంవత్సరము ఉగాది పండుగ నుండి 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది, ఏమిటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను తెలియజేస్తూ ఉన్నాను. మొదటగా మేషరాశి వారికి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. మేషరాశి ఆదాయము 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అగౌరవము 4. ఈ రాశి వారికి గురువు ఎక్కడైతే ఉన్నాడో, ఎందుకంటే గురువు రాజు అయినాడు కాబట్టి మంచి యోగవంతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది ఒక సారాంశము. రెండవది, ఈ రాస్యాధిపతి కుజుడు మంత్రి అయినటువంటి దాని వలన
ఎవరెవరి జాతకాల్లో అయితే ముఖ్యమైనటువంటి చోట, అనుకూలవంతమైనటువంటి చోట ఉంటాడో వాళ్లకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. చాలా అద్భుతముగా ఉండబోతూ ఉన్నది. అయితే జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎందుకు జాగ్రత్త అంటున్నాను అంటే, బాగుంటుంది కదా ఇంకా మాకేమిటి అని అనుకోవడానికి ఉండదు. ఏదైనా ఒక యోగము జరుగుతూ ఉంది అన్నప్పుడు మనము కొంచెము అప్రమత్తముగా 1-2 సార్లు ఆలోచన చేసి జీవితంలో ముందుకు అడుగు వేస్తే అవి యోగవంతమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తాయి అనేది తెలుస్తూ ఉన్నది. అలాగే బంధువులతో సఖ్యతగా మెదులుకోవాలి. ఎందుకంటే ఏది మాట్లాడినా మాటే ముఖ్యం. అది 1-2 దారి తీయవచ్చును. అలా కాకుండా ముందు వినటం, తర్వాత నెమ్మదిగా ఆచితూచి మాట్లాడటం అనేటువంటిది జరిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించుకోవచ్చు. కుజుడు యోగస్థానములో ఉంటే గనక విపరీతమైనటువంటి యోగాలను ఇస్తాడు. ఎందుకు? ఉదాహరణకు నిధి నిక్షేపాలు లాంటివి కూడా దొరికినా ఆశ్చర్యం లేదు. కుజుడు గనక అనుకూలముగా ఉన్నాడు అంటే వాక్కు, విత్తం, కుటుంబం అని చెప్తూ ఉన్నాడు శాస్త్రములో. అందుకని విత్తం అంటే ఏమిటి? ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం అనేటువంటిది ఈ రాస్యాధిపతి కుజుడు. ఇక్కడ ఆదాయం 11, వ్యయం 5 ఉన్నది. మరి దీన్ని అందరూ అనుకూలము చేసుకోవాలి కదా. అయితే ఎలా బుద్ధి పుడితే అలా సంపాదించాలి అని కాదు దాని అర్థం. జాగ్రత్తగా గనక ఆలోచన చేసి మీ జాతకంలో వ్యక్తిగతమైనటువంటిది చూసుకొని అడుగులు వేస్తే విజయము మీ వెంటే. గురువు రాజైనాడు కాబట్టి దైవము అనుకూలముగా ఉన్నది, దైవానుగ్రహము అనేటువంటిది గ్రహించాలి. స్త్రీలతో సమస్యలు ఉండే అవకాశము ఉన్నది, భూపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశము కూడా ఉన్నది అనేటువంటిది గ్రహించుకోవాలి. ఎందుకంటే స్త్రీలతో సమస్యలు జాగ్రత్తగా ఏవైనా ఉంటే జాగ్రత్తగా సమస్యలు పరిష్కరించుకుంటే బాగుంటుంది. భూపరమైనటువంటి ఇబ్బందులు, కేసులు, పోలీసులతో మంతనాలు ఇవన్నీ కూడా ఉండబోతూ ఉన్నాయి. ఎందుకు? కుజుడు మంత్రాంగము కదా, మరి మంత్రి అయినాడు కదా కుజుడు. కాబట్టి కొంచెము జాగ్రత్తగా ఉండవలయును. ఉంటాయి, సమస్యలు లేకుండా ఉండవు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి యోగప్రదమైనటువంటి విషయముగా ఉన్నది మేషరాశి వారికి అనేది ఆలోచన చేసుకోవాలి. అలాగే కొన్ని నిందలు, కలహాలు, అడ్డంకులు, అపజయాలు కూడా కలగవచ్చునుగాక. ఎందుకంటే ఇది ఉగాది పచ్చడి అంటే నిజంగా ఉగాది పచ్చడిలాగానే ఉంది మేషరాశి వాళ్లకు. అటు యోగాలు ఉన్నాయి, ఇటు అన్ని రకాల ఇవి ఉన్నాయి. మరి వీటిని చూసుకొని మరి ఆదాయ వ్యయాలేమో బ్రహ్మాండముగా ఉన్నది. రాజపూజ్యత 2, అగౌరవం 4 ఉన్నాయి. 2 గౌరవిస్తే 2 అగౌరవించే వాళ్ళు ఉన్నారు. ఇది నిజంగా ఉగాది పచ్చడిలాగా లేదా? అందువలన కొంచెము జాగ్రత్తలు గనక తీసుకొని చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఏమి పరిహారము చేసుకుంటే ఈ సంవత్సరము యోగదాయకముగా ఉంటుంది అని గనక అనుకుంటే అందరికీ కూడా, వ్యాపారస్తులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, సినిమా రంగంలో ఉండేవాళ్ళు కావచ్చు, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఏమిటి ఈ రాశి వాళ్ళు ఏ ఏ రంగాల్లో స్థిరపడి ఉన్నారో ఆయా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరము దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహము, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మీరు పొందుదురుగాక. ఈ 2 దేవాలయాలకు విపరీతముగా వెళ్ళి తప్పకుండా మీ మొక్కులు తీర్చుకుందురు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం మేషరాశి వారికి జూన్ 2వ తారీఖు వరకు గురుడు 3వ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. అలాగే తదుపరి 4వ స్థానమందు, అంటే దీన్ని అర్ధాష్టమ గురుడు అంటారు, ఆ 4వ స్థానమందు రజతమూర్తిగా సంచరిస్తారు.
అలాగే ఈ సంవత్సరం మొత్తము కూడా శనేశ్వరుడు రాశ్యాత్తు 12వ భావమందు, అంటే దీన్ని ఏలినాటి శని అంటారు, దానిలో లోహమూర్తిగా ఆయన సంచారం చేస్తారు. అలాగే రాహుకేతువులు ఈ సంవత్సరం చివరిలో అనగా డిసెంబర్ 8వ తారీఖు వరకు కూడా 11, 5వ స్థానాల్లోనూ, ఆ తదుపరి 10, 4వ స్థానాల్లోనూ లోహమూర్తులుగానే సంచరించబోతూ ఉన్నారు. ఈ మూర్తిత్వాలు ఏంటి అంటే 4 రకాలుగా ఉంటాయి. ప్రతి మూర్తి ఒక రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. సరే, మరి ఈ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క స్థితి గనక చూస్తే గురుబలం అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నది. ఎందుకంటే తృతీయ, చతుర్థ స్థానాల్లో గురుడు సంచరించడం వల్ల ఆ గురుబలం అంత విశేషించి ఉండదు. అలాగే ఏలినాటి శని యొక్క స్థితి 12వ భావమందు ఉన్నది. శనేశ్వరుడు కూడా 12వ స్థానమందు లోహమూర్తిగా ఉంటున్నారు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఫలితం కొంత తక్కువగా ఉంటుంది, అది చెడైనా మంచైనా కూడా. కాబట్టి అటు గురుడు ప్రతికూలము, శని ప్రతికూలము. రాహుకేతువులు మాత్రం ఈ సంవత్సరం మొత్తము కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. కొంత సమయం 11వ స్థానమందు, మరికొంత సమయము 10వ స్థానమందు కూడా రాహుకేతువులు చాలా అనుకూలంగా ఉన్నటువంటి స్థితి. దీనివల్ల ఈ సంవత్సరం మొత్తము రాహుకేతువుల బలం మీదే ముందుకు వెళుతుంది. మరి ఈ శనేశ్వరుడు గురుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఏంటయ్యా అంటే మనహానిర్ మనక్లేశం కృష్యర్ భోజన పల్పసహ అన్నారు. 12వ స్థానమందు ఏలినాటి శని ప్రధానంగా చేసేటువంటి పని ఏంటి అంటే ఖర్చు. ఈ ఖర్చు అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడం. ప్రత్యేకించి మానహానిర్ మనక్లేశ అన్నారు. అంటే మీకు సంబంధం లేనటువంటి విషయాలలో మిమ్మల్ని ఇరికించడం ద్వారా మీకుండేటువంటి మంచి పేరుని తీసేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే పనులన్నీ కూడా వాయిదా పడేటువంటి పరిస్థితులకి సైతం ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంతేకాకుండా వ్యయభావమందు ఉన్నటువంటి శనేశ్వరుడు, అది శయ్యాస్థానము, సుఖస్థానము కాబట్టి శారీరక సౌఖ్యాన్ని తగ్గించి వేస్తాడు. అంటే ఎలాగా? ప్రతి చిన్న విషయానికి మీరే కష్టపడి ముందుకు వెళ్ళి పని చేయవలసినటువంటి పరిస్థితులు అవి ఉంటాయి. అలా శారీరక శ్రమను పెంచేటువంటి గ్రహం శనేశ్వరుడు. అలాగే మానసికంగా ఇటు నీలాప నిందలు, చెడు ప్రచారము, ఇటువంటి వాటి మీద ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం శనేశ్వరుడు. అలాగే విపరీతమైనటువంటి ఖర్చుకి కారకుడు. ఇక్కడ ఖర్చు అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రుణాత్మక సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచి పోషిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా జూదము, స్పెక్యులేషను, బెట్టింగు, ఇటువంటి వాటిల్లో ధనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులకి కారణము. మీరు గమనించండి, మానహానిర్ మనక్లేశ అన్నారు. మానహాని అంటే ఏంటి? మనకు ఉండేటువంటి మంచి పేరు, సమాజంలో ఉండేటువంటి మంచి పేరుని ఎలా తీసేయాలి అన్నది శనేశ్వరుడు అనుకుని పలానా వాటికి డబ్బును ఖర్చు పెట్టించి మరలా ఆ డబ్బు అప్పు కింద తీసుకువచ్చి ఆ అప్పు తీర్చలేనటువంటి విధంగా చేసి మీ మీద చెడు ప్రచారము లేదా మీకేదైనా చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పరిస్థితులకి కారణమవుతాడే. అందుకని ఖర్చు విషయంలో ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్థానచలనానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఈ ఉగాది దగ్గర నుండి చూసుకున్నప్పుడు జూన్ 2వ తారీఖు గురుడు మారిన తర్వాత ఉద్యోగపరంగా కానీ లేదా మరేతరత్ర కారణాల వల్ల కానీ స్థానాన్ని మార్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ స్థాన మార్పు అంటే ఇది ఇల్లు మారడం దగ్గర నుండి, ఉద్యోగం మారడం దగ్గర నుండి, దేశం మారడం దగ్గర వరకు కూడా ఇది అన్వయమవుతుంది. కాబట్టి అక్కడ స్థానచలనానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తోంది, ఖర్చుకి అవకాశాన్ని కల్పిస్తోంది, అలాగే ప్రయాణాలకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఇలా గురుడు కానీ శనేశ్వరుడు కానీ మేషరాశి వారిని కొంత ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉంటే, తృతీయ చతుర్థ స్థానాల్లో గురుడు ఏం చేస్తారు అంటే యాచనం బుద్ధి చాంచల్య అన్నారు. అంటే ఎవరినైనా ఆశ్రయించేటువంటి స్థితి. ఇప్పుడు చూడండి, సెల్ఫ్ కాన్ఫిడెన్సు లేదా సెల్ఫ్గా ఏదైనా చేసేటువంటి వాతావరణాన్ని గురుడు తగ్గించి వేసి ఫలానా వాళ్ళ మీద ఆధారపడాలి అనేటువంటి థాట్ను ఆయన పెంచుతాడు. బుద్ధి చాంచల్య అన్నారు. అంటే నిలకడైనటువంటి మనస్తత్వాన్ని గురుడు ఇవ్వరు. అందువల్లనే సరైనటువంటి సమయానికి నిర్ణయాన్ని తీసుకోలేక, లేదు ఇప్పటి వరకు ఒక ప్రాంతంలో గడిపి ఇప్పుడు వేరే ప్రాంతంలో గడుపుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి మిమ్మల్ని మీరు అలవాటు చేసుకోలేక వచ్చేటువంటి ఒత్తిడితో కూడి ఉన్నటువంటి వాతావరణానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలా శనేశ్వరుడు గురుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటే, ఈ 2 గ్రహాల బారి నుండి మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహం రాహువు. భగవంతుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక చోట బ్యాలెన్స్ చేస్తాడు. ఈ రాహు ఇచ్చేటువంటి ఫలితం ఎలా ఉంటుంది? గోవా జిగజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అన్నారు. ఇక్కడ డబ్బు ఖర్చుని శని సూచిస్తూ ఉంటే
రాబడిని రాహు సూచిస్తున్నారు. మీరు చిత్ర విచిత్రంగా ఉంటుంది ఈ గ్రహస్థితి గమనించండి. శనేశ్వరుడు ఎంతసేపు మీకు డబ్బు ఖర్చు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటే రాహు ఆదాయాన్ని కల్పిస్తాడు అని అక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఒక గ్రహం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నా మరొక గ్రహం అనుకూలిస్తూనే ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో మిమ్మల్ని రాహు కాపాడుతాడు. అంటే కొన్ని సందర్భాల్లో డబ్బు కావలసి వచ్చినటువంటి సందర్భంలో రాహు వల్ల ఆదాయ మార్గాలు పెరగడం ద్వారానో లేదా మరే ఇతరత్ర పరిస్థితుల్లోనో మీ చేతిలో డబ్బు నిలబడేలా చేస్తాడు. అలాగే క్షీరాన్నాది శుభోజనం అన్నారు. అంటే శుభ కార్యక్రమాలు జరగడానికి రాహువు కారణమవుతారు. దేశాంతర వాసం చేయడానికి లేదా ఇప్పటికీ విదేశాల్లో ఉండేటువంటి మేషరాశి వారికి ఉండేటువంటి ఉద్యోగ విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఇబ్బందులను తగ్గించుకోవడానికి రాహువు కారణమవుతారు. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే ఈ శని గురులు ఇచ్చేటువంటి చెడు ఫలితాన్ని రాహు కాంపన్సేట్ చేస్తున్నారు. కాబట్టి అది బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మేషరాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని మనం ఆశించవచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరంలో అటు శని ఏలినాటి శని రూపంలో ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరంలో వచ్చేటువంటి శని త్రయోదశులు అన్నీ కూడా చాలా విశేషంగా వీరు జరుపుకోవాలి. అలాగే ప్రతి నెల మొదటి శనివారం నాడు ఒక అష్టద్రవ్యం కానీ నవద్రవ్యం కానీ దానం ఇవ్వమన్నారు. అంటే 9 రకాల ద్రవ్యం. అవేంటో చెప్తాను చూసుకోండి. ఒకటి నీలం రంగులో ఉండేటువంటి వస్త్రం, నీలం రంగులో ఉండేటువంటి పువ్వులు, అలాగే నూనె ప్యాకెట్టు, అలాగే నల్లటి నువ్వులు, ఖర్జూరము, నల్ల ద్రాక్ష, నల్లటి హల్వా, ఒక గొడుగు, ఈ అష్టద్రవ్యాలని కూడా మనం దానం చేయొచ్చు. శనివారం నాడు ప్రత్యేకించి ఉదయం 5:30, 6 ఆ ప్రాంతంలో ఇవి దానం చేయడం ద్వారా ఈ సంవత్సరం మొత్తము కూడా ఏలినాటి శని యొక్క దోషం నుండి బయటపడతారు. ఇక రెండవది ఏంటి అంటే ప్రతిరోజు గురువు యొక్క అనుగ్రహాన్ని పెంచుకోవడానికి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ అవి చేయగలిగినా కూడా ఈ రాశి వారికి ఈ రెండు రెమెడీస్ చాలా గొప్పగా ఉపయోగపడి ఈ గురు శని దోషాల నుండి బయటపడడానికి అవకాశం ఉంది.